హాయ్ అండి. కార్తీక పౌర్ణమి రోజైతే మేము కలగాయ కూర వండుకుంటామండి. ఈ కార్తీక పౌర్ణమి రోజనే కాదు, సంక్రాంతికి కూడా మేము ఈ కలగాయ కూర వండుకుంటామనమాట. సో, ఒకటే తేడా అండి. కార్తీక పౌర్ణమి రోజు వండే కలగాయ కూరలో ఆనియన్ వేయము. అదే మామూలుగా సంక్రాంతికి అయితే ఆనియన్ వేస్తామనమాట. అదే తేడా అనమాట. సో, ఈ కలగాయ కూర ఏంటంటే ముందుగా అన్ని వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలనమాట. అంటే ముల్లంగి, పెండ్లం, పందిరి చిక్కుడు, వంకాయ, చిలకడ దుంప, కందికాయలు, బఠానీలు ఇలా ఏ కాయగూరలు అంటే అవన్నీ తీసుకొని మనం ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి వేసుకొని బాగా పోపు గింజలు అన్నీ వేసుకున్నాక వేగినాక టమాటా వేసుకోవాలన్నమాట. సో టమాటా వేసుకున్నాక బాగా వేగనివ్వాలి. వేగినాక ఈ వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసేయాలన్నమాట. సో వేసేసినాక అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్ వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపినాక సో ఆ కూరకి ఎంత సరిపడైతే అంత వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలన్నమాట. సో మరిగాక కొత్తిమీర వేసుకొని దించేయడమే.